గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా గేవెన్స్ లో ఒక భూ వివాదం అంశం ప్రధానంగా నిలిచింది. నంబూరులో తన స్థలాన్ని అన్నా తమ్ముళ్లు రిజిస్టర్ చేయమని కోరగా స్థానిక సబ్ రిజిస్టర్ ఆ స్థలాన్ని వేరే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేశారని బాధితుడు ఆరోపించారు. రిజిస్టర్ చేశారని బాధితుడు తెలిపారు. దీనిపై ప్రశ్నించగా తను బెదిరింపులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అధికారులు ఫిర్యాదును స్వీకరించి దానిపై విచారణ చేపట్టనున్నారు. అదేందండి, ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్డ్ ల్యాండ్, రిజిస్టర్ చేయడం కుదరదు, ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు. అయితే నేను ఈ మధ్య 2009లో నంబూరు తాతయ్య అనే అతనికి 1 లక్ష రూపాయల అవసరం కోసం డబ్బులు తీసుకున్నాను. వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారో లేదో అతను జీపే సేల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు రిజిస్టర్ చేయటానికి కుదరనటువంటి ఆస్తిని సబ్ రిజిస్టారు తనకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఎట్లా చేశాడని నేను అడిగితే మాకు అన్నీ తెలిసిలే పో అంటున్నాడు. పెదకాగాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది నీకేం సంబంధం, నీకేం లేదంటే, అయ్యా నేను ఇచ్చింది 5 సెంట్లు, ఇంకా 3 సెంట్ల స్థలం పక్కన నాది ఉంది, ఇంకా హక్కుగా వాళ్ళు అన్యాయంగా ఆక్రమిస్తున్నారు, నాకు న్యాయం చేయండి అంటే, లేదు నువ్వు వెళ్ళిపో, నీకు న్యాయం లేదు, ఏం లేదు, నువ్వు కోర్టులో తెలుసుకోపో అంటారు. కోర్టులో తెలుసుకునేది ఏంది, నా స్థలానికి నేను కోర్టులో తెలుసుకునేది ఏంటంటే, అసలు వీళ్ళు ఏం చేశారు, నేను ఎక్కువ 112కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పరిశీలన చేసుకొని కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టాడు. ఇదేందండి, నా స్థలానికి నేను వస్తే బైండ్ ఓవర్ కేసు పెడతారని అంటే, మాకు తెలిసిలే మీ లాయర్ల సంగతి, మీరేం చేస్తారండి, అసలు నా సంగతి నీకు తెలిసేటప్పుడు ఆల్రెడీ ఇది అసైన్డ్ ల్యాండ్ అని ఉంది, నువ్వే ఇచ్చావు కదా సర్టిఫికెట్, నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్కి నువ్వు చేసిన నేరాన్ని, నువ్వు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి నన్ను 5 లక్షల రూపాయల ఫైన్ అని చెప్పేసి బెదిరిస్తున్నావు అని నేను ప్రశ్నిస్తే, ఇంకా వాళ్ళు ఏం చేసి ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంకా వేరే కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి బెదిరించుకుంది. దానికోసం నేను కోర్టు చుట్టూ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు దగ్గర 10 సార్లు వచ్చాను, కలెక్టర్ ఆఫీస్కి 10 సార్లు వచ్చాను. అయ్యా అసలు న్యాయం ఏందో నిజమేందో నిర్ధారించకుండా తిప్పుతానే ఉండారు, వాడు ఇల్లు కడతానే ఉన్నారు. నాకు న్యాయం చేయట్లేదు, నా స్థలాన్ని నాకు అప్పగించడానికి కూడా నేను బలహీనంగా ఉన్నాను, వాడు బలంగా ఉన్నాడు. తను ఆక్రమిస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. నంబూరు తాతయ్య అతను గవర్నమెంట్ టీచరు అయినా కానీ అసైన్డ్ ల్యాండ్.